బండి భగీరథ పోక్సో కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే చర్లపల్లి జైల్లో బండి భగీరథ ఉండగా పేట్ బషీరాబాద్ పోలీసులు తాజాగా కేసులో కొత్తగా ఒక సెక్షన్ జోడించారు. ఈ సెక్షన్ ప్రకారం భగీరథకు తీవ్రమైన శిక్ష పడే అవకాశం ఉంది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 64ను కేసులో చేర్చారు. పలుమార్లు అఘాయితానికి పాల్పడిన ఆరోపణలు ఉన్నప్పుడు ఈ సెక్షన్ను పెడతారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా జీవిత ఖైదు పడుతుంది. సంచలనంగా మారిన ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ప్రస్తుతం భగీరథ్పై పోక్సో యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మే 8న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో అనేక ఆరోపణలు, ఆందోళనలు జరగడంతో ప్రభుత్వం దీనిపై సీరియస్గా దృష్టి సారించింది. సీఎం స్వయంగా రివ్యూ నిర్వహించగా డీజీపీ ఆనంద్ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఎంట్రీ తర్వాత దర్యాప్తులో వేగం పెరిగింది. కీలక సెక్షన్లు కూడా యాడ్ అయ్యాయి. ఇప్పుడు మరో కఠినమైన సెక్షన్ చేరింది. మే 16న భగీరథను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి ఐఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు తెలుస్తోంది. ఫోన్లోని చాట్స్, మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు మరియు సీసీటీవీ ఫుటేజ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసరికి కేసులో మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు ఈ కేసులో కేవలం భగీరథ్ కాకుండా అతని స్నేహితుల ప్రమేయంపై కూడా పోలీసులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో భగీరథ స్నేహితులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో చెప్పారు. ఈ ఉదంతాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు కూడా వారు ప్రయత్నించినట్లు ఆరోపించారు. 10 మంది భగీరథ స్నేహితుల పేర్లను పోలీసులకు అందజేశారు. ఈ ఫిర్యాదు మేరకు సిట్ చీఫ్ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. భగీరథ స్నేహితుల నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు వారిని వాళ్ళ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. దాదాపు 2.5 గంటల పాటు సాగిన ఈ విచారణలో సిట్ బృందం పలు కీలక ప్రశ్నలు సంధించింది. బాధితురాలు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా వారిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. వారి మొబైల్ ఫోన్లలో కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్ హిస్టరీలను కూడా పరిశీలించినట్టు సమాచారం. వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ కేసులో మరికొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.